టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతుంది. అది పొలిటికల్గా కూడా టర్న్ తీసుకుంది. సిబిఐ ఛార్జ్షీట్లో అక్కడ జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ కావాలనే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు, తిరుమల మనోభావాలని దెబ్బతీసే విధంగా కూడా ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా అటు సిబిఐ వైసీపీ నేతలకి క్లీన్ ఛార్జ్షీట్ ఇంకా ఇవ్వలేదు. సో ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. అందులో ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా కటకటాలు వెనక్కి నెడతామని చెప్పి కూడా అటు కూటమి నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం కిరణ్ రాయలు ఉన్నారు. అసలు నెయ్యి ఎలా ఉంటుంది, అసలు నెయ్యి తయారు చేయడానికి ఏ వస్తువులు కావాల్సి వస్తుంది, అసలు కల్తీ నెయ్యి విషయానికి సంబంధించి ఎటువంటి కెమికల్స్ వారనే విషయాలపైన ఈ బాటల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇది పాలు నుంచి వెన్న తీసిన తర్వాత వెన్న నుంచి నెయ్యి అనేది తయారు చేస్తూ ఉంటారు. కాకపోతే అటు వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి కల్తీ నెయ్యి వినియోగించారు. పూర్తిగా 68 లక్షల కేజీలకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి ఇప్పటికే ప్రసాదాలకి వినియోగించారని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించే ప్రస్తుతం తీవ్రంగా దుమారం లేపుతుంది. కిరణ్ రాయలు ఉన్నారు. ఏంటి అసలు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మీరు మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తారు. ఇప్పుడు సిబిఐ ఒక క్లీన్ ఛార్జ్షీట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్తూ కూడా వైసీపీ చెప్తుంది. ముందు ఒకటే అన్న, క్లీన్ చిట్ ఎవరికి ఇచ్చారు? వైసీపీ పార్టీ కార్యాలయంలో క్లీన్ చిట్ ఏమైనా ఉంటుందా? లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లీన్ చిట్ తయారు చేయొచ్చారు? క్లీన్ చిట్ ఎవరు ఇలా ఛార్జ్షీట్లో వేశారు. ఛార్జ్షీట్ ఇంకా ఉంది, పూర్తి కాల. ఛార్జ్షీట్ ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు, ఎవరైనా యాడ్ చేయొచ్చు, ఇంకా విచారణ జరుగుతుంది. ఛార్జ్షీట్ వేసాక కూడా ఛార్జ్షీట్లో కూడా ఏమి ఇచ్చింది? 10% బిలో, 10% లోపు జంతువులు కొవ్వు కలిపినా కనపడదు అనేసి ఛార్జ్షీట్లో ఇచ్చింది. మీకు ఆల్రెడీ మనం ఛార్జ్షీట్లో చూపించాం, ఉదాహరణకు చూపిస్తాం చూడండి. ఇక్కడ ఛార్జ్షీట్లో ఇచ్చారు 10% బిలో మనం ఎటువంటి జంతువు కొవ్వులు కలిపినా కనబడే అవకాశం లేదు. కానీ ఈ 10% కలపందే కల్తీ నెయ్యి లాంటిది, కెమికల్ తయారవుతుందని చెప్పారు. ఇప్పుడు ఇది నెయ్యి అన్న, లడ్లకి ఇది వాడాలి. ఇది ప్యూర్ నెయ్యి. దాంతో తయారు చేస్తారు, ఇది పాలతో తయారు చేస్తారు. ఇది టీటీడీ వాళ్ళు వాడిన నెయ్యి లాంటిది కెమికల్, పాలు కూడా లేదు దీంట్లో, ఓన్లీ కెమికల్. ఇది ఎలా తయారు చేయాలో చదువులేని ముద్దులు వైసీపీ సన్యాసులు చెప్తున్నా చాట్ జీపీటీ ఒక యాప్ ఉంటుంది, దాంట్లో పోయి కొట్టండి కల్తీ గీ ఎలా తయారు చేయాలో, వాడు చెప్తాడు మీకు ఎలా నెయ్యి తయారు చేయాలో. అందులో ఖచ్చితంగా ఉంది. అందులో ఖచ్చితంగా కల్తీ నెయ్యిలో 10% బిలో మాంసాహారం సంబంధించిన కొవ్వుల పదార్థాలు వాడితేనే ఆ ఒక్క లిక్విడ్ వస్తుంది ఇచ్చాడు. అంతా ప్రెస్ మీట్లో చూపించాను 4 పేజీలు కూడా. అసలు వీళ్ళు పాలు వాడలేదు, నెయ్యి వాడలేదు, లడ్లు చేశారు 20 కోట్ల లడ్లు. అదే ఆశ్చర్యంగా ఉంది. 63 లక్షల కేజీలు. ఎంత స్కామ్ ఇది. ఇప్పుడు సిగ్గు లేకుండా యజ్ఞాలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెడతారు. మేము ఇప్పుడు ఏమంటున్నాం ఒకటేనా, ఒక మనిషిని మేము తాడుతో గొంతు లాగి చంపినారా అని మేము ఉంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము తాడుతో చంపలేదు, చున్నీతో చంపినా ఉంటున్నారు. అంటే మనిషి చచ్చిపోయింది వాస్తవమే, మనిషి చచ్చిపోయింది వాస్తవమే, కానీ చంపిన విధానం వేరంట. కాబట్టి లడ్డు కల్తీ జరిగింది వాస్తవమే, కానీ వాళ్ళు జంతువు కలపకుండా కెమికల్తో కల్తీ నెయ్యి చెప్పాడు. సిగ్గుండాలి చెప్పడానికి కూడా. ఆ కెమికల్స్ ఎట్టు వస్తాయి? పాలు, వెన్న, నెయ్యి, జంతువులు కొవ్వు కెమికల్స్ కలిపితే కెమికల్ లాంటి నెయ్యి. ఇవన్నీ కూడా అంత మాత్రం తెలియని జ్ఞానోదయం లేని సిగ్గులేని వాళ్ళు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా. కాబట్టి చూపించా క్లియర్గా. చాట్ జీపీటీకి వెళ్ళి కల్తీని ఎలా తయారు చేయాలి చెప్తే వాడు చెప్తాడు, చేసుకోరండి. మేము కూడా చేసుకొని ఇచ్చినాం, నిన్నటి ఇదే పనులను చేసుకొచ్చాం. నెయ్యి లాంటిది కావాలంటే పంపిస్తారు 2 బాటిల్లో, 3 చైర్మన్, 2 చైర్మన్కి ఈవోకి చేసి చూడమని చెప్పండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇప్పటివరకు కూడా డైరీలకు సంబంధించినటువంటి యాజమాన్యాన్ని, టీటీడీ ఎంప్లాయీస్ని మాత్రమే ఈ కేసులో చేర్చారు. దాని వెనక పాలక మండలి అధ్యక్షులు కానీ సభ్యులు కానీ అటు మీరన్నట్టు వైసీపీ పార్టీ ప్రమేయం ఉందంటారు. అసలు వాళ్ళపైన ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణం? లాస్ట్ గత 5 సంవత్సరాల్లో ధర్మారెడ్డికి తెలియందే తిన్నుపనలో టోల్ గేట్ 2 రూపాయల టోకన్ కూడా ధర్మారెడ్డి పర్యవేక్షించేవాడు. అలాంటిది 63 లక్షల కేజీలు నెయ్యి తిరుమలకు వస్తుంటే అది కల్తీయా మంచినీయా తెలుసుకోలేని పరిస్థితి ధర్మారెడ్డి గాడుదులుగా వస్తున్నాడా? టికెట్లు అమ్ముకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు ధర్మారెడ్డి కానీ సుబ్బారెడ్డి అందరూ తెలీదా? కేవలం ఎంప్లాయీలు బలి చేస్తారన్న. జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ ఎంప్లాయీల జీవితాలు ఆడుకుంటారు, జైలుకి పంపిస్తారు ఎంప్లాయీస్ అందరినీ. వీళ్ళు ఎంప్లాయీస్ తెలుసుకోండి, ఇప్పుడు కూడా ఎంప్లాయీస్ బలయ్యారు. ఇప్పుడు వీళ్ళు కోట్లు కొట్టేసి 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చి జైలుకి పంపిస్తున్నారు. ఎంప్లాయీస్ ఇరికించారు దీంట్లో. అసలు వాళ్ళు తప్పించుకున్నారు, కానీ ఖచ్చితంగా అసలు వాళ్ళని యాడ్ చేస్తారు. ఎవరైతే తప్పించుకోవాలని చూస్తున్నారో వాళ్ళని యాడ్ చేస్తారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి చెప్పండి, కింద స్థాయి ఎంప్లాయీస్ అంతగా పెడతారా? నేను అలో చేస్తారు, ట్యాంకర్ని కొండపైకి ఎలా అలో చేస్తారు? వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు తెలియకుండా 63 లక్షల కేజీలు నెయ్యి జరిగిపోతుంది కల్తీ. ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు ఆడుతున్న డ్రామా. ఇరికించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేస్తున్న పాపం తిరుపతి స్థానిక ఉద్యోగస్తులు వాళ్ళు నిజంగా చెప్తే బాగా జాదేస్తుంది. ఆ ప్రభుత్వం వాళ్ళు ఇరికించారు అనవసరంగా కొంతమంది. మీ కూటమిలోనే ఎన్డీడీబీ ల్యాబ్
రిపోర్ట్స్ ప్రకారం అక్కడ జంతువు కొవ్వు, ఫిష్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఇవన్నీ కూడా కలిసాయని చెప్పి అప్పుడు రిపోర్ట్ వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు సిబిఐ ఆ రకంగా కలవలేదు? అసలు జంతువుల కొవ్వు, జంతువులకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదని 10% బిలో చేశారని చెప్తున్నాం కదనా. కల్తీ చేశారు, నెయ్యి కల్తీ చేసేశారు కెమికల్స్తో. ఆ కెమికల్స్ ఎలా తయారైంది? కెమికల్స్ ఊరికే రాదు కదా. ఆ కెమికల్స్ జంతువు ఫ్యాట్ నుంచి డైరెక్ట్గా జంతువులు కొవ్వు పట్టుకొచ్చి నెయ్యి తయారు చేయాల. జంతువులు కోసేసి నెయ్యి చేయలే మేము. జంతువుల కొవ్వుతో కెమికల్స్ చేసి ఆ కెమికల్స్తో నెయ్యి చేశారు, కల్తీ నెయ్యి. అది వాస్తవం. ఆ విషయాన్ని చెప్తాను ఇందాక మీడియాలో. యాక్షన్ ఉండబోతుందంటారా? మొహమాట లేకుండా ఖచ్చితంగా బట్టలు ఉడదీస్తాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర అందరూ తప్పించుకునే అవకాశమే లేదు. సో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి 10% బిలో ఉంటే ఖచ్చితంగా అది డిటెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా జంతువుల కొవ్వు అనేది కలిసిందనే విషయాలపైన ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు చెప్తున్నారు. అంటే వైసీపీ మాత్రం మొదటి నుంచి దుష్ప్రచారం చేశారే తప్ప దాంట్లో ఎటువంటి జంతువుల కొవ్వు లేదు, కావాలనే వైసీపీని ఇరకాటంలో పెట్టాలని చెప్పి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలు కావచ్చు, లేదంటే మిగతా హోమాలకు సంబంధించి కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి స్టంట్స్ చేస్తుంటే ఇటువైపు కూటమి నేతలు మాత్రం దాన్ని పూర్తిగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.